హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా అంటే చాలా మంచి వీడియోతో వచ్చానండి. అదేంటంటే ఇటువంటి కాటన్ క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదా, చాలా గిఫ్ట్ పర్పస్ వస్తూ ఉంటాయి. అటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక చక్కని పూలదండ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ పూలదండలు మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఈ పీస్ అయితే కొలత పెట్టి ఇదే కొలతతో కనుక మొత్తం మనం అన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి. క్యారీ బ్యాగ్ మొత్తం మన ఇష్టం. నేనైతే ఇలా స్కేల్తో మొత్తం మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా లైన్గా అయితే వస్తాయి, పీసెస్ కూడా ఎక్కువ వస్తాయని ఇలా సైజ్ అయితే కొలుసుకుని చేసుకోవాలి. ఇదే చిన్న దండ వల్ల నేను చిన్న సైజ్ అయితే కొలుస్తున్నానండి. పెద్దగా దండ ఇంకా లావుగా రావాలంటే సైజ్ పెద్దదైతే పెట్టుకోవాలి. కానీ మెథడ్ అయితే సేమ్ అనమాట. నేను దేవుడి ఫోటోల కోసం అయితే చేస్తున్నానండి. ఇలా చిన్న చిన్న పీస్ కింద అయితే కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకుని ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకుని ఒక చిన్న కార్డ్బోర్డ్ పీసు, వెడ్డింగ్ కార్డ్స్కి అది వస్తుంటుంది కదా, ఆ పీస్ అయితే కట్ చేసుకుని ఇదే షేప్లో మొత్తం అన్ని పీసెస్ కింద అయితే రెడీ చేసుకోవాలి. నేను 2 కలర్స్ అయితే చేస్తున్నానండి. వైట్, పింక్ రెండు కూడా కలిపి చేస్తున్నాను. కలిపి చేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీ ఇష్టమైన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇలా పీసెస్ కింద అయితే చేసుకోవాలి. చూడడానికి చాలా బాగున్నాయి కదా, పీసెస్ చూస్తేనే చాలా బాగున్నాయి. అలా పూలదండ చూస్తే ఇంకా చక్కగా ఉంటాయండి. ఇదే సైజులో మొత్తం వైట్ కూడా సేమ్ అలాగైతే కట్ చేశాను నేను. ఒకటి వైట్ క్యారీ బ్యాగ్, ఒకటి పింక్ క్యారీ బ్యాగ్ రెండు అయితే తీసుకున్నాను. మీకు నేను ఒక పూలదండే చూపిస్తున్నాను, కానీ ఇటువంటి నేను 3 దండలు అయితే చేయాలనుకుంటున్నానండి. ఫొటోస్కి అది వేయడానికి బాగుంటుంది కదా, ఒక ఫోటోకి వేసి ఒక ఫోటోకి మానేయకుండా అన్నింటికి వేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను చూపించిన సైజ్ క్యారీ బ్యాగ్స్ అయితే ఒకటి వైట్, ఒకటి పింక్ రెండు కట్ చేస్తే 3 పూలదండలు అయితే అవుతున్నాయండి మీడియం సైజ్ ఫోటోకి. అలాగే మనం పూసలు అయితే తీసుకోవాలి. హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇవైతే తీసుకోవాలి. ఇవి లేకపోతే మనం రింగ్లా కూడా కుట్టేసుకుని అయితే వేసుకోవచ్చండి. ఒక సూది దారం తీసుకుని మనం ఎంత పొడవు కావాలో దానికన్నా కొద్దిగా ఎక్కువగా దారం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ముళ్ళు అది వేస్తాం కదా, వేసినప్పుడు కొద్దిగా వేస్ట్గా అయితే పోతుంది. ఎక్స్ట్రా ఉండాలి కానీ మరీ తక్కువగా అయితే తీసుకోకూడదు. ఇలా దీనికైతే స్ట్రాంగ్గా నాటైతే వేసేసుకోవాలండి, ఊడిపోకుండా. వేసుకుని ఇక్కడ 5 ముత్యాలు అయితే ఎక్కిస్తున్నాను. మీరు కావాలంటే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు, కానీ వైట్ పింక్ కాంబినేషన్ కాబట్టి వైట్ అయితే బాగుంటుందని ఉద్దేశంతో ఇదైతే వేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు. ఏ పూసలన్నా సూదిలోకి ఎక్కి హోల్ ఉండి పూసలే తీసుకోవాలండి మనం. చాలా ఈజీ అండి చేయడం కూడా. చక్కగా పూలదండాలన్నట్టయితే అల్లేసి మనం గుర్చేసుకోవచ్చు. ఇలా నేను చూపించినట్టు వీడియోలో చూపించినట్టు కనుక మీరు ఫోల్డింగ్ చేసి సూదికి గుర్చేసుకోవడం అంటూ వెళ్ళిపోవడమే. నేను ఫస్ట్ చేతితో అయితే చూపిస్తున్నాను మీకు ఎలా కుచ్చాలని. తర్వాత ఇంకా ఈజీగా కూడా కూర్చోచ్చండి. ఇది ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డబల్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్లో బ్యాక్ అయితే ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక పెటల్ షేప్లో అయితే వస్తుందండి. మనం సూదికి రౌండ్గా గుచ్చుకోవడమే. మీకు గుర్తుందో లేదో, పెద్దవాళ్ళు ఇంతకుముందు సన్నజాజి మొగ్గలు ఉంటే మాల కట్టడం రాక రౌండ్గా మొగ్గలు గుచ్చేవారు. సేమ్ అలాగే మనం మొగ్గల్లా రౌండ్గా గుచ్చుకోవాలన్నమాట. పెటల్స్ రౌండ్గా రావాలి, ఒకదానితో ఒకటి అయితే రాకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా. నేను చెప్పిన దానికన్నా మీరు వీడియోలో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. ఇది మనం క్యారీ బ్యాగ్స్తో చేస్తున్నాం కాబట్టి ఎడ్జెస్ అయితే కనుక మనం కొద్దిగా వేడి చూపించి సెగ చూపించి అయితే కాలుస్తారు, దారాలు అవి రాకుండా. క్లాత్ అయితే క్యారీ బ్యాగ్ మనం అటువంటి పని ఏం చేయక్కర్లేదు. చాలా ఈజీగా చాలా తొందరగా అయితే అయిపోతుందండి ఇది. అంతే, చూసారా ఇలా ఒక ఫ్లవర్లా అయితే మనం కుచ్చుకోవాలి. ఇదే పింక్ నేను 2 ఫ్లవర్స్ అయితే గుచ్చుతున్నానండి. ఇలా మనం థర్మాకోల్ తీసుకుని దానికి కనుక సూది బ్యాక్ సైడ్ నుంచి గుచ్చి ఉంచి ఇలా గుచ్చుకుంటే చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. అలా చేతితో గుచ్చితే త్వరగా అవదండి. 2 మెథడ్స్ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను అలా అయితే చూపించాను. ఇక్కడ ఒక పూస అయితే ఎక్కించేసుకోవాలి. ఆ పూస క్లిప్ అయితే మిస్ అయింది మీకు. నెక్స్ట్ వైట్ కూడా సేమ్ అలాగే. ఒకటి పింక్ వైట్, పింక్ వైట్, ప్రతి దానికి పింక్ వైట్ ఫ్లవర్కి మధ్యలో ఒక పూస ఎక్కించుకుంటే కనుక పూలదండ అందంగా కనిపిస్తుందండి. మరీ టైట్గా ఇరుగ్గా లేకుండా నీట్గా అయితే కనిపిస్తుంది. దండ మొత్తం ఇలాగే కంప్లీట్ చేయాలి మీరు. ఇంత ఈజీ అయిన దండలో మనం చాలా డబ్బు అయితే పోసి మనం కొంటూ ఉంటాం కదా. మన చేతితో మనం ఏదైనా చేసుకుంటే కనుక ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ అయితే ఉంటుంది మనకి. అలాగే నాకు కూడా అంతే అండి. ఏదైనా చేయాలంటే చాలా ఇష్టంగా చేస్తాను. నా చేతితో సొంతంగా తయారు చేసుకుంటే అయితే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది.
చూసారా, ఈ పూస అయితే ఇక్కడ ఎక్కించేసుకోవాలి. ప్రతి పింక్ వైట్ ఒక్కొక్క పూస అయితే ఎక్కించేసుకోవాలి. పూర్తిగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీరైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీకు కూడా ఇటువంటి పూలదండలు గుచ్చడం వచ్చా అంటే నాకైతే కనుక కమెంట్ అయితే చేయండి. ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను. తెలిసిన వాళ్ళైతే మీకు వస్తే తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. ఇంకా ఏ కలర్తో ఈ దండ చేస్తే బాగుంటుంది అన్నది మీకు ఒక ఐడియా ఉంటే తప్పకుండా కలర్ కాంబినేషన్స్ అయితే నాకు పంపండి. అదే కలర్లో నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇటువంటి దండలు అకేషనల్గా దేవుడి ఫోటోలకు వేసుకున్నా, ఎక్కడ వేసుకున్నా చాలా చక్కగా అయితే ఉంటుందండి. ఇటువంటివి మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. క్లాత్ గార్లెండ్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్తో తయారు చేసిన పూల దండలు కూడా ఉన్నాయండి మన ఛానల్లో. అయితే కనుక ఒకసారి చూడండి. మీరు డిస్క్రిప్షన్లో కూడా లింక్ కూడా ఇస్తాను నేను. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు చూసి చెక్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా చేసుకోండి. మనం గుమ్మానికి, ద్వారబంధానికి అది వేసుకుంటూ ఉంటాం కదా, ఫంక్షన్స్కి, పండగలకి అలా. అటువంటి పూలదండలు కూడా చాలా తయారు చేసాను. చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఒకసారి చేసుకునే ఇష్టం మనం దాచుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే చక్కగా మనం ఇల్లంతా అలంకరించుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఓకేనా?